టూ వే స్విచ్లు, వన్ వే స్విచ్ల గురించి తెలుసుకుందాం. వన్ వే స్విచ్లు వచ్చేసి మనం ఇళ్లలో ఉపయోగిస్తామండి. ఫ్రిడ్జ్కి కానీ, కూలర్కి కానీ, లేదా ఫ్యాన్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అనుకోండి మీరు దానికి సంబంధించింది. టూ వే స్విచ్లు మాత్రం అపార్ట్మెంట్స్లలో ఉపయోగించేటివి. వాటికి సంబంధించిన మ్యాప్ కూడా నేను ఇక్కడ గీయడం జరిగిందండి. ఆ కనెక్షన్ ఎలా ఇవ్వాలనేది చెప్పేసి నేను మీకు చూపిస్తాను. ముందుగా మనము ఫేస్, న్యూట్రల్ వైర్ రెండు తీసుకోవాలి. ల్యాంప్ తీసుకున్నాక ఫేస్ వైర్ అనేది టూ వే స్విచ్కి మధ్యలో ఇచ్చుకోవాలండి. న్యూట్రల్ వైర్ ల్యాంప్కి ఇచ్చిన తర్వాత అక్కడికి కనెక్షన్ ఇచ్చుకుంటాం. మళ్ళీ ల్యాంప్ నుంచి ఫేస్ వైర్ తీసుకొచ్చి సెకండ్ స్విచ్, టూ వే స్విచ్ అంటారు కదా, దానికి ఇచ్చుకోవాలి. పైవి కిందివి ఈక్వల్ ఎలా అంటే అలా కనెక్షన్ ఇచ్చేసుకోవటమే మనం మ్యాప్లో చూపించినట్టుగా. మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. కనెక్షన్ ఎలా ఇవ్వాలని చెప్పేసి నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు చూపించేది ఇప్పుడు టూ వే స్విచ్ అండి. అది అపార్ట్మెంట్లలో ఉపయోగించే టూ వే స్విచ్ నేను మీకు చూపిస్తాను. వన్ వే స్విచ్ అయితే అసలు కాదు. అది టూ వే స్విచ్లు ఇవి ఎలా ఉపయోగించాలో చూడండి. కనెక్షన్ ఇస్తున్నాను నేను టూ వే స్విచ్కి. టూ వే స్విచ్కి వచ్చేసి ఫస్ట్ కింద చూపించాను కానీ సేమ్ ఎలా ఉందో అలానే ఇచ్చేసాను నేను. సెకండ్ వచ్చేసి ఫేస్ వైర్, ల్యాంప్కి సంబంధించిన ఫేస్ వైర్ వచ్చేసి నేను స్విచ్కి పైన ఇవ్వడం జరిగిందండి. టూ వే స్విచ్కి పైన అంటారు కదా, ఆ పైన ఇవ్వడం జరిగింది. చూడండి, నట్లు లేవు బ్రో అని మీరు అనొచ్చు, కానీ నేను చూపించడానికి మాత్రం బిగలేదు. థర్డ్ వచ్చేసి ఫేస్ వైర్ ఎలా ఇవ్వాలనేది చూపిస్తున్నాను. ఫేస్ వైర్ అండి ఆ మధ్యలో ఇచ్చేది. కనెక్షన్ కూడా ఇచ్చాను చూసుకోండి. ఇప్పుడు మనం కనెక్షన్ ఎలా ఇవ్వాలి, ల్యాంప్ ఎలా గ్లో అవుతుందో చూపిస్తాను. కనెక్షన్ ఇస్తున్నానండి. కనెక్షన్ చూడండి, నేను ల్యాంప్ ఫేజ్ న్యూట్రల్ వైర్ ఇచ్చాను. కనెక్షన్ చూసుకోండి, ఫేజ్ న్యూట్రల్ వైర్కి ఇచ్చాను. సేఫ్టీ కోసం అని చెప్పేసి నేను కటింగ్ బ్లేడ్ టెస్టర్ తీసుకున్నాను. ఎందుకంటే మనం నట్లు వేసి బిగలేదు, అందుకని చెప్పేసి స్విచ్ ఆన్ చేశానండి. మనం కింద ఉన్నాం, పైకి వెళ్ళాలి. కింద స్విచ్ ఆఫ్ చేస్తే పై లైట్ వెలుగుద్ది. పైన మనకు పైకి వెళ్ళినమ్మటే కింద ఉన్నాం, కిందికి మళ్ళీ వచ్చి పైనుంచి కిందికి రాలేం కదా, కింద ఉన్న లైట్ ఆపలేం కదా. అందుకని పైన ఉన్న లైట్ మనం ఆపుకోవాలన్నప్పుడు ఆటోమేటిక్గా అయిపోద్ది. పైనుంచి మళ్ళీ మనకి కిందికి రావాలంటే ల్యాంప్ అనేది గ్లో అవ్వదు కదండి. రెండు స్విచ్లు పెట్టుకోలేం కాబట్టి మనం కింద ఉన్న స్విచ్ ఆన్ చేస్తే పైన ఉన్న స్విచ్ ఆటోమేటిక్గా లైట్ అనేది ఆగిపోద్ది. దీన్ని టూ వే స్విచ్లు అంటారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.